పట్టు బాయ్యా ఇవిగో డబ్బులు అడగరా నిమ్మకాయలు భలే ఉన్నాయండి. అరిస్తే కన్నా ఎవరైతే డజన్ నిమ్మకాయలు ఎంత బాబు? 10 రూపాయలమ్మా. 10 రూపాయలా? అవునమ్మా. 4 చేసి నువ్వు. ఓయ్, అక్కడ మామిడికాయలు ఉన్నాయి. రాముకి బాగా ఇష్టం కదా మామిడికాయ పప్పు. హలో, టొమాటోలు ఎంత బాబు? కేజీ 4 రూపాయలమ్మా. 3 రూపాయలు చేసుకుని 2 కిలోలు ఇవ్వు. పచ్చివి పండువి అన్ని కలిపి ఒకేలా. 50 గ్రాములు టమాటాలు భయ్యా. టొమాటోలు 1 కిలో ఇవ్వు. టమాటాలు బొమ్మ టమాటాలా ఇవ్వు. అట్ట రావు బాబు. ఇవ్వకపోతే కొడతా. ఇవ్వు. అట్ట ఎలాగిస్తాం బాబు? ఇవ్వు. అలా రావు. కొట్టేస్తాను. పదండి. 1 కిలో టొమాటోలు బాబు. ఎంతమ్మా? ఎందుకు బాబా అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు? హాయ్ హాయ్, గొడవ చేస్తున్నా ఆడా ఇదా? నేనా? ఇందాక నుండి చూస్తున్నా ఎల్లెల్లా కుర్రాడి మీద పడుతున్నావు. అని చూస్తే నీ కొడుకు వయసు ఉంటది, సిగ్గు లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఊరుకోవయ్యా, నువ్వేనా దీని మొగుడివి? చూశారా, కట్టుకున్న మూడు పక్కన ఉండగానే ఎంత బరి తెగించిందో. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే కుర్రాలు చెడిపోతున్నారు. ఇలాంటి ఆడదాన్ని బతకనివ్వకూడదు. రే దీన్ని వేసేయండిరా. ఇదిగో పెద్దాయనా, నీకు మాకు ఏ సంబంధం లేదు. మాకు కావాల్సింది అది. అనవసరంగా మధ్యలో వచ్చి నీకేమన్నా అయితే మాకు సంబంధం లేదు. ఆ వాటర్ ట్యాంక్ యాక్సిడెంట్ ఫైల్ ఉంది కదా, అది తీసుకెళ్ళి ఆర్టీ ఆఫీసులో ఇచ్చిరా. ఎస్ సార్. మీ ఆయనకి ఏం భయం లేదమ్మా. రేపు పొద్దున్నే కోర్టులో బెయిల్కి అప్లై చేసి మీ ఆయన విడిపిస్తాను. ఇంటికి వెళ్దాం పదమ్మా. ఆయన లెక్కలో ఒక్కరోజు కూడా ఇంట్లో లేడు. మరి అమ్మ కూడా ఊళ్ళో లేడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నయ్య గారు. ఒక్కరోజే కదమ్మా, మన ఇంట్లో ఉందివు కానీ పదమ్మా. లేదన్నయ్య గారు, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే ఉండి ఇంటికి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి.